నాన్న మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే పేరేంటి? మా ఎమ్మెల్యే కిరణ్ గారు చేస్తున్నాడా మంచిగా? అన్ని పథకాలు జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ మీకు మాకు తండ్రి. మరి ఈసారి నేను అతనికే గుర్తాం. ఎన్ని ఓట్లు ఇస్తే అన్ని ఓట్లు గుద్దేస్తాం. 2 ఇస్తారు 2 గుర్తాం. తండ్రి కూడా మంచోడు. మరి చంద్రబాబు నాయుడు మంచోడు, జాబ్ ఇచ్చినాడు. బాబు ఎందుకు ఆడొస్తే పంటలు పండవు. ఆడు వచ్చినాడు అయితే పంటలు పండవు. మళ్ళీ బేడే అటు సైడ్ బలం ఎక్కువ ఉన్నది కదా. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పురంధేశ్వరి. పవన్ కళ్యాణ్ ఆడు అందరికి చేసేస్తాడు. సినిమా యాక్టర్ కదా. మా కోవులు లేదండి, మాకు జగనే. ఈ పథకాలు ఓన్లీ ఆ పార్టీ వాళ్ళకే వస్తున్నాయంట, మిగతా పార్టీ ఈ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకి అందరికీ నీకేటి నాకేటి అందరికి జగన్ అందరికి ఇస్తాడు. ఈరోజు ఈ పార్టీలు వీళ్ళు పెడతారు కానీ జగన్ పార్టీలు పెట్టలేదు. ముసలోడికి మొడగోడికి మంచోడికి చెడ్డోడికి పెన్షన్లు మంచిది చెడ్డ అన్ని జగన్. మీ ఎమ్మెల్యే కిరణ్ గారు కదా. మా ఎమ్మెల్యే కిరణ్ గారు ఆయన బాగానే వర్క్ చేస్తున్నాడా? జనాలతో మమేకమై ఉంటాడా? లేదు, బాగానే వర్క్ చేస్తున్నాడు. అసలు కొంచెం ఏం వర్క్ చేయడు, ప్రజలతో ఉండాలనేసి విన్నాం. నిజమేనా? నాకైతే జగన్ గారి ప్రభుత్వాలు మీకు జగన్ ప్రభుత్వం మాత్రం బాగుంది. కింద ప్రభుత్వం ఎలాగుందో కానీ జగన్ ప్రభుత్వం మాత్రం నచ్చింది. బడిపిండి అంతా జగన్ ఈ ఊరికి పెగట్ల నుంచి బళ్ళు కట్టాడు. పిల్లలకి సదుపాయం అన్నాడు. కాళ్ళకు బూట్లు ఇచ్చాడు, మెల్లోనికి చైన్లు ఇచ్చినాడు, బెల్ట్లు ఇచ్చాడు, బ్యాగులు ఇచ్చాడు. అన్నిటి తక్కువ చేయలేదు. మన అన్న రావాలి, మనకు మంచి జరగాలి. హాస్పిటల్ వైద్యం వ్యవస్థ ఎట్లా ఉంది? అంతా అన్నది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు అలా అక్కడ అలా జరగలేదు అంటారు, చేయలేదు అంటారు. మీ మీద నాకు పడకపోతే నేను ఏదని అంటాను. ఆయన మీరు వచ్చి మాకు మేలు చేశారని తెలుసురా అనేస్తాం మేము. పిల్లలకి ఏది ఇప్పుడు బడిలో నేను రవ్వ బాగోకపోతే కంప్లైంట్లు వస్తాను. బడికి ఇది చేశారా అనేసి. అది కూడా ఇప్పటికి లేదు. ఏ ఊరికైనా ఇదే మాట చెప్తారు. నాకు నాయన ఇప్పుడు నాకు కను కనబడదు, కొట్టకపోతే ఒప్పుకుంటాండ్రు. నాన్నది దాన్ని నెలకొండాలి. అన్న లేకపోతే నేను ఉండలేను. బాగలేదు, మాకు బాగానే ఉంది, అందరికి బాగానే ఉంది. ఇప్పుడు నీ మీద పడకపోతే ఏదో ఒక మాట నేనే అంటాను. పడకపోతే ఆ మాట నేను అంటాను కాబట్టి ఎవరికి నప్పదు, ఎవరికి నప్పదు. అయితే 18,000 రానోళ్ళు కోలుకో రాలేకపోయినా సరే 18,000 పడ్డాయి. రైతు భరోసా పడ్డది. అమ్మఒడి పిల్లలకి వేసాడు. 1 నెల నుంచి బియ్యం ఇచ్చాడు. ఎవరికి కష్టాలైనా సుఖాలైనా మంచి అయినా కష్టమైనా అంతా ఆదుకున్నాడు అన్న. ఉచితం బియ్యం 2 సంవత్సరాలు రూపాయి బియ్యం 20 రూపాయలు చేస్తే ఎంత అంటారు. ఇప్పుడు అది మాకు ఏట్లేదు. ఎవరు మాకు న్యాయం చేస్తే వాళ్ళే మాకు కావాలి. ఇప్పుడు నాకు కళ్ళు అవి పడవు, కాళ్ళు రావు. ఎవరు నాకు న్యాయం చేశారేటి? కళ్ళు కనబడదు. కళ్ళు కనబడదని నాకే కాదు, మా అన్న తెల్లవారు 4 గంటలకి తలుపు తట్టి డబ్బులు ఇంట్లో పడతాను. ప్రతి ఒక్క ఇంటికి పడతాను, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాయి. ఆ కరుణలోను బెల్లము, చింతపండు, బియ్యము, ఇంటికి పప్పులు, శనగలు, ఇంత ఆస్తి చాలా ఆస్తులు కూడా మాకు దారిపోసాడు. ఇప్పుడు అన్ననే పోతే మేము కొంటాము. అన్నే కావాలి. ఏ నాడైనా సరే ఎటు ప్రభుత్వం ఎటు తిరిగినా మాకు అన్నే కావాలి. కానీ అటు సైడ్ పోటీ గట్టిగా ఉంది కదమ్మా. పోటీ పడినా సరే అన్న రాక తప్పదు. ఇవాళ తారీఖు అంతా 13వ తారీఖు నేను చెప్పాను. మళ్ళీ ఇదే రోజు మీరు అడగండి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.